8వ పాసం మన అక్షరంలోనే 7 నంబర్, 8వ నంబర్, 9వ నంబర్ చాలా విశేషం. 8వ నంబర్ ఎందుకు విశేషం అంటే సాక్షాత్ కృష్ణ జన్మ అష్టమి. నంబర్ 9 ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తెలుసు మన రాముల వారు. ఇవాళ పాసంలో చాలా విశేషమైన పాసం ఏమంటే ఆండాళ్ తల్లి షీ స్టడీడ్ 3వ గోపికని చూడమ్మా, వాటర్ బఫలోస్ ఆల్సో బయలుదేరిపోయింది. అంటే మనం ఇదిగో ఏమనుకుంటామంటే బఫలోస్ ఆర్ ఓన్లీ వన్ టైప్, బట్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బఫలోస్ ఆర్ దేర్. మనకి తిరుపతిలోనే తెలుస్తున్నది. షీ స్టడీడ్ వెరీ క్లియర్లీ ద వాటర్ బఫలోస్ ఆల్సో బయలుదేరిపోయిందమ్మా. అంటే బఫలోస్ కి గొప్పదనం, బఫలోస్ కాదండి, ప్రతి ప్రాణికి చాలా తెలివైన గుణం దేవుడు ఇచ్చారండి. ఈ బొమ్మలో ఏం చేస్తారంటే సూర్యుడు వచ్చే ముందే బయలుదేరిపోతుందండి. సో ఇక్కడ ఆండాళ్ తల్లి చెప్తుంది, చూడమ్మా అది కూడా బయలుదేరిపోయింది, నువ్వు ఇంకా లేవమ్మా. ఈ 3వ గోపికి ఆమె చెప్తుంది. ఇంకేం చెప్తానంటే నీకోసం ఇంతమంది బయట నిల్చున్నావు, నువ్వు రావాలి, నువ్వు కూడా మాతో రావాలి, మనం అందరం కలిసి కృష్ణ పరమాత్మని మనం అనుభవించాలి. ఇది 8వ పాసంలో చెప్తున్నారు. ఇంకొక చాలా విశేషమైన స్వాపదేశం అర్థం అంటే మనం దేవుడిలో వచ్చిన తర్వాత, గుడికి వచ్చిన తర్వాత మనం ఏమీ అడగ అవసరమే లేదండి. దేవుడికి తెలుసు ఎప్పుడు ఏమి ఎట్లా ఇవ్వాలి. ఇంకొక 2 ఉదాహరణలు చెప్తానండి. సాక్షాత్ పుస్తకం గ్రంథంలో రండి. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 18th century ఒక స్వామిజీ గారు తిరుపతికి బయలుదేరారు దర్శనం కోసం. ఆ స్వామిజీ ఎట్లా అంటే అందరికీ ఉపదేశం చెప్తారండి, దేవుడు భక్తి పైన, దేవుడు సందేశం, దేవుడు మంచి మంచి విశేషాలు. అట్లాంటి స్వామిజీ ఒకసారి తిరుపతి ఆలయానికి దర్శనానికి వచ్చాడు. వచ్చిన టైం ఏమైందంటే ఆ దేవుడి దగ్గర పరదా వేసేసాడు. అంటే అతను బయట నిలిచినాడు, దర్శనమే అవ్వలేదు. ఆ స్వామీజీకి కోపం అంటే ఇచ్చి ఎవరికి కోపం వస్తుంది? మంచి డివోటీస్కే కోపం వస్తుంది. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. ఆ డివోటీ చెప్తాడు దేవుడి దగ్గర, చూడండి నీకోసం ఎంతమంది నేను చెప్తున్నాను, ప్రచారం చేస్తున్నాను, నువ్వు నాకు దర్శనం ఇవ్వ అని చెప్పేసి కోపంతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇది సాక్షాత్గా జరిగిందండి. ఇట్ ఈస్ దేవుడే స్వయం పర్దా తీసి వచ్చి దర్శనం ఇచ్చాడు. ఇది జరిగిందండి 18th century. ఇంకోటి తెలుసు, అందరికీ తెలుసండి, సుధామ బయలుదేరే ముందు ఇంట్లోంచి భార్య చెప్తుంది, ఇది అడగమా, కృష్ణని ఫ్రెండే కదా, క్లాస్మేటే కదా, అడుగు ఇది కావాలి అది కావాలని. బట్ సాక్షాత్ సుధామ కృష్ణ పరమాత్మ చూసిన తర్వాత అన్ని మర్చిపోతాడండి. తర్వాత బయలుదేరిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇల్లే మారిపోతుంది. అంటే నేను చెప్తున్నా అంటే మనం ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత ఆ 5 నిమిషాలు ఉండండి, 5 సెకండ్లు ఉండండి, దేవుడు పాదాన్ని స్మరించాలి. God will give us at any cost. Never betray a good devotee at all. అంటే డివోటీ అంటే ఎట్లా ఉండాలంటే మనం కూడా కొంచెం బేసిక్ నియమాలు పాటించాలండి. ఒకటి, తల్లి తండ్రిని బాగా చూసుకోవాలండి. మదర్ ఫాదర్, అదే మాతా పిత ఆచార్య గురుదేవం. మదర్ని బాగా చూసుకోవాలి, ఫాదర్ని బాగా చూసుకోవాలి, తర్వాత ఆచార్యుని బాగా స్మరించాలి. ఎప్పుడైనా ఆచార్యుని పాసం ఇంకా మెల్లమెల్ల వస్తూనే ఉంటుంది పాసంలో. అంటే ఆండాళ్ తల్లి గోపిక ద్వారా నేను మళ్ళీ చెప్తున్నాను, అది మనకే చెప్తుందండి మనం ఎట్లా ఉండాలి. ఇంకొక విశేషం చెప్తానండి, ఈ ప్రాణి గొప్పతనం విశేషం. పిల్లి ఎప్పుడు చూడండి కింద పెట్టుకునే, తలకాయ కింద పెట్టుకునే వెళ్తున్నాడు. కుక్క అంటే పైన వెళ్ళి బో 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 చేస్తూనే ఉంటాడు. బట్ బఫలోస్ అట్లా ఉండదండి, ఒక మధ్యలోనే పెట్టుకునే వెళ్తున్నాడు. అంటే ఏమి, మనం కూడా పైన కూడా ఉండకూడదు, కింద కూడా ఉండకూడదు, మధ్యతరాలే మనం సమానంగా మనం నీతిగా నిజాయితీగా మనం బతకాలి. The buffalo will give, the cow will give lot of things. మనం సరిగా బాగా చూసుకుంటే అట్లానే మన దేవుణ్ణి మనం బాగా ఆరాధించాలి. పండుగ వస్తే we have to celebrate. This is what ఆండాళ్ తల్లి is telling about this. 8వ పాసనంలో 3వ గోపిక నేర్పుతుంది. అంటే క్లియర్ కట్టుంది, నువ్వు రాక నీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు బయట, రండి
మా గోష్ఠీలో చేరండి. మనం అందరం కలిసి కృష్ణ పరమాత్మని ఆనందిస్తాం. దేవుని ఆనందించాలంటే వెళ్ళండి. పండుగ కూడా ఇస్ ఓన్లీ గాడ్. మనం డైరెక్ట్ మన పాదం మనం గుర్తొచ్చాడు. వెళ్ళండి. అది ఎందుకు చెప్తున్నా అంటే గోపిక మూలంగా నమ్మండి. బిలీవ్ అండ్ ఫెయిత్ ఇన్ ద గాడ్ విల్ ఆల్వేస్ రీచ్ టు అవర్ డెస్టినేషన్. థ్యాంక్ యూ మీ ఆచార్యంగానే. థ్యాంక్ యూ మీ కులదేవులు వడురామ. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై వడు